వచ్చేటప్పుడు మెట్లు ఎన్ని ఉన్నాయో కనిపించలేదు. అంటే ఇది స్పెట్స్ ఏదో స్టైల్ కోసమో అంటే ఇక్కడ పాపరాజు ఉంటారు కదా, వీడేంటి స్పెట్స్ పెట్టుకుని వచ్చాడు నైట్ టైం, వీడికి ఫ్యాషన్ సెన్స్ తెలియదు ఏదో అనుకుంటారు. అంటే అప్పుడప్పుడు మనం ఈ నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు కొన్ని పక్కన కనిపించవు. సో నేను పర్సనల్గా ఫీల్ అయింది తెలుసు కదా, చూసినప్పుడు చాలామందికి ఈ సినిమా గొప్పతనం కూడా కనిపించలేదేమోనని ఈ స్పెట్స్ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ స్పెట్స్ తీసి చూస్తే దిస్ ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ ఫిలిం, అది చెప్పడానికి నేను పెట్టుకొచ్చాను. ఈ ఒక్క కళ్ళద్దాల వెనక ఇంత కథ ఉంది అని తెలిసింది. అది మామూలుగా లేదు అసలు. ఎందుకంటే కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది. మాది కూడా రాడికల్ లవ్ స్టోరీ సార్, పర్లేదు. అంటే మనం కొంతమంది కొన్ని రకాలుగా చూస్తుంటాం. సిద్ధు గారి సినిమా అన్నప్పుడు ఆయన అమ్మాయిల మీద డైలాగ్ వేస్తాడు, యూత్ పరంగా ఏదో ఒక కసవర్డ్ యూజ్ చేస్తాడు అని చేస్తాడు. కానీ ఎంతోమంది హీరోలు చేయలేని పని ఆయన పీక్లో ఉన్నప్పుడు ఒక మహిళా దర్శకురాలికి డెబ్యూట్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫస్ట్ గ్రేట్నెస్ ఆఫ్ సిద్ధు గారు. వీ హ్యావ్ టు అడ్రస్ దిస్. ఎందుకంటే సోషల్ మీడియాలో అలాగే కొన్ని మీడియాలో ఆర్టికల్ చూస్తున్నప్పుడు సిద్ధు గారు జాక్కి ఎంత వెనక్కి ఇచ్చారు, అది క్యాష్ ట్రాన్స్ఫరా, బ్యాంకా, బ్లాకా, వైటా, ఎలా ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, దీని మీద ఉండే శ్రద్ధ కన్నా కూడా సిద్ధు గారు పీక్లో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు ఒక మహిళల ప్రోగ్రెసివ్ ఫిలిం, అప్ ట్రెండీ ఫిలిం అని చెప్తున్నారు కదా, అలాంటి ఫిలింకి ఒక మహిళా దర్శకురాలతో ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కాంబినేషన్ నమ్మలా, కంటెంట్ నమ్మి వచ్చింది. కొత్త డైరెక్టర్ అయినా ఎవరైనా సరే నేను ఈ సినిమాకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అనే దీంట్లో ఉన్నారు. సో ఒక మహిళా దర్శకుడు, ఎందుకంటే మహిళా దర్శకం ఎందుకు మనం నొక్కి ఒక్కనేస్తున్నాం అంటే, ఎక్కడ దేవతలు పూజింపబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అని. ఏ ఇండస్ట్రీలో ఎక్కువ మంది మహిళలు ఉంటారో అప్పుడు ఆ ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక పర్సెప్షన్లో చూస్తుంటాం, మన ఒక గీత చూస్తుంటాం, మన ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న లేడీ ఎవరైనా ఆవిడ చూసే పర్సెప్షన్ వేరుంటుంది. ఎందుకంటే మనం ఒక స్టైల్లో ఆలోచిస్తుంటాం. అదే మన ఇంట్లో ఉన్న సిస్టర్, మన ఇంట్లో ఉన్న వైఫ్, మన ఇంట్లో ఉన్న అమ్మ, వాళ్ళు ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక మహిళా టెక్నీషియన్ల ఇండస్ట్రీలో ఎక్కువ మంది వస్తారో, తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తారో ఆ ఇండస్ట్రీ బాగుంటుంది. సో అంటే లోకల్ పీపుల్ ఎప్పుడు ఉంటారో. సో ఆయన ఒక స్టెప్ వేసినందుకు ఫస్ట్ నేను ఉన్న ఆడియన్స్ నందు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను.